ఓం నమో వెంకటేశాయ. సర్వస్మిన్ జగతి తలే చ భువనే త్వం ప్రాణినాం ప్రాణదః సర్వాత్మాసిత జ్ఞాని యోగి మునినాం త్వం జ్ఞానదో మోక్షదః భక్తానాం చ సురక్షకం ప్రతిదినం చైతన్య రూపం పరం సత్యం శ్యామల సుందరం చ సుఖదం శ్రీరామచంద్రం భజే. సమస్త జీవరాశులకు ప్రాణాధారమైనటువంటి వాడు, యోగులకు మునులకు జ్ఞానాన్ని ప్రసాదించు మోక్షప్రదాత, తన యొక్క చైతన్య స్వరూపంతో భక్తులను ఎల్లప్పుడూ సంరక్షించువాడు, సత్యస్వరూపుడు అయినటువంటి శ్రీరామచంద్రునికి నమస్కరిస్తూ తదభిన్న స్వరూపుడైనటువంటి ఆ శ్రీనివాసుని యొక్క దయా విశేషం చేత సమస్త మానవాళికి ధర్మ తత్పరతను సకల కార్యసిద్ధిని చేకూర్చాలన్నటువంటి సంకల్పంతో తిరుమల తిరుపతి దేవస్థానం వారు నిర్వహిస్తున్నటువంటి శ్రీమద్ రామాయణం అయోధ్యాకాండ ప్రవచన పారాయణ కార్యక్రమంలో నేటికి మనం 259వ రోజులోకి ప్రవేశించాం. ఈ కార్యక్రమంలో ముందుగా అన్నమాచార్యుల వారి సంకీర్తన అయినటువంటి రామభద్ర రఘువీర రవివంశ తిలక అనేటువంటి సంకీర్తనను కుమారి లక్ష్మీరాజ్యం గారు, అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు వారి బృందం యొక్క సహకారంతో ఆలపిస్తారు. శ్రవణం చేద్దాం. ఓం నమో వెంకటేశాయ. రామభద్ర రఘువీర రవివంశ తిలక నీ నామమే కామధేను. నమో నమో రామభద్ర రఘువీర రవివంశ తిలక నీ నామమే కామధేను. నమో నమో రామభద్ర రఘువీర రవివంశ తిలక.
रघुवीर रविवंशतिलक नीनाममे कामधेनो नमो नमो रामभद्र रघुवीर रविवंशतिलक नीनाममे कामधेनो नमो नमो रामभद्र रघुवीर रविवंशतिलक सीताराम जय जय राम दशरथ राम अयोध्या राम सीताराम जय जय राम दशरथ राम अयोध्या राम रामभद्र रघुवीर रविवंशतिलक नीनाममे कामधेनु नमो नमो रामभद्र रघुवीर रविवंशतिलक సంకీర్తనను ఎంతో చక్కగా శ్రవణం చేశాం. ఇక ఇప్పుడు శ్రీ గురుధ్యాన పూర్వకంగా సంకల్ప వాక్యాలను అందరము కలిసి పలుకుతూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభం చేసుకుందాం. శ్రీ గురుధ్యానం గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ధ్యానం శ్రీవేంకటాద్రినిలయః కమలాకాముకః పుమాన్ అభంగుర విభూతిర్నః తరంగయతు మంగళం. అథ సంకల్పః శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య శ్రీ పద్మావతీ జానేః అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య శ్రీరామచంద్ర రూపాంతరస్య భగవతః శ్రీ వెంకటేశ్వర స్వామినః సన్నిధౌ హనుమత్ సీతా లక్ష్మణ భరత శత్రుఘ్న పరివార సమేత శ్రీరామచంద్ర పరబ్రహ్మణః పరిపూర్ణానుగ్రహేణ అస్మిన్ భువనే సమస్తాధివ్యాధీనాం నివారణార్థం భారతవర్షే విద్యా విత్త వాణిజ్య కృషి వైద్య వైజ్ఞానిక దేశరక్షణాదిరంగేషు విద్యమానానాం ఆస్తిక మహాజనానాం సర్వేషాం సకుటుంబానాం ఆయురారోగ్యైశ్వర్య సద్బుద్ధీత్యాది సర్వశుభఫలప్రాప్త్యర్థం ధర్మాచరణద్వారా శ్రీరామరాజ్యస్య పునర్వ్యవస్థాపనార్థం ఉద్యోగార్థినాం సముచితోద్యోగప్రాప్త్యర్థం దంపతీనాం అనుకూల దాంపత్య సిద్ధ్యర్థం సంతానస్య పితృవాక్య పరిపాలనానుకూల బుద్ధి ప్రచోదనార్థం సకల కార్య సిద్ధ్యర్థం గో సంరక్షణార్థం చ శ్రీమద్వాల్మీకి రామాయణే అయోధ్యాకాండే యథాశక్తి శ్లోక వ్యాఖ్యాన పురస్సరం సప్తవింశ సర్గ శ్లోక పారాయణం తథా శ్రీ ధన్వంతరి మంత్ర పారాయణం చ అన్యోన్య సాహాయ్యేన ఆచార్య ముఖేన కరిష్యామహే. శ్రీ వాల్మీకి ప్రార్థన. కూజంతం రామ రామేతి
మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకి కోకిలం శ్రీ ఆంజనేయ ప్రార్థనా మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. శ్రీరామాయణ ప్రార్థనా వాల్మీకి గిరి సంభూత రామసాగరగామిని పునాతి భువనం పుణ్యా రామాయణ మహానదీ. శ్రీరామ ప్రార్థనా అయోధ్యాఖ్యేతు గుర్వర్ధే త్యక్త్వా రాజ్యం గిరౌ వసన్ పాదుకే భరతాయాదాత్ సరామః శరణం మమ. శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అథ శ్రీమద్ రామాయణే ఆదికావ్యే అయోధ్యాకాండే సప్తవింశః సర్గః. శ్రీమన్నారాయణ చరణౌ శరణం ప్రపద్యే. శ్రీమతే నారాయణాయ నమః. శ్రీరామాయ నమః. అనుశిష్టాస్మి మాత్రా చ పిత్రా చ వివిధాశ్రయం నాస్మి సంప్రతి వక్తవ్యా వర్తితవ్యం యథా మయా. సీతాదేవి రామచంద్రమూర్తితో మాట్లాడుతున్న మాటలు ఇవి. మరి రాముడు తాను ఒక్కడే వనవాసానికి వెళతాను, సీతను మాత్రము అయోధ్యానగరంలోనే ఉండమని అన్నాడు. సీతాదేవి ఒకంత కోపం తెచ్చుకున్నటువంటిది, ప్రేమతో కూడినటువంటి కోపంతో మాట్లాడుతూ, ఏం మాట్లాడుతున్నావయ్యా రామచంద్ర, ఈనాడు కొత్తగా మాట్లాడుతున్నావేమిటి అని చెప్పి, నీకు నాకు ఆజ్ఞ ఆచారము ధర్మము ఏదైనా సరే ఒకటే ఉంటుంది, మనిద్దరికీ వేరువేరు ధర్మాలేవి ఉండవు అని చెప్పి అని, మరి వనవాసానికి వస్తే నీవు ఇబ్బంది పడతావేమో, రాజభవంతులలో ఉండే నీవు వనవాసానికి రాగలవా అని అనుకుంటావేమో, నాకు ప్రాసాదములైన రాజప్రాసాదములైన లేకపోతే స్వర్గమైన ఆకాశగమనమైన అన్ని విధాలైనటువంటి ఏ సుఖమైనా సరే నీతోటే, నిన్ను విడిచి నాకు సుఖమనేది ఉండదు, నీ పాదములను ఆశ్రయించి ఉన్నప్పుడే నాకు సుఖమనేది ఉంటుంది. సర్వావస్థ గతాభర్తు భర్తు పాదఛాయ విశిష్యతే అని చెప్పింది ఆవిడ. ఏ అవస్థలోనైనా సరే భర్త యొక్క ఆ పాదములను అనుసరించడము ఆశ్రయించడమే విశేషమైనటువంటి ధర్మము, అది నారీ ధర్మము భార్యాధర్మము అని చెప్పి రాముడితో చెప్పి ఇంకో మాట అంటున్నది. రామచంద్రమూర్తి సీతాదేవి అయోధ్యానగరంలో ఉండి ఏమేమి చెయ్యాలి, ఎలా ప్రవర్తించాలి, ఎవరిని సేవించాలి, ఎవరి వద్ద ఏ విధంగా నడుచుకోవాలి అనే విశేషాలన్నీ కూడా ధర్మములన్నీ కూడా సీతాదేవికి బోధించాడు కదా. అలాగే తన మాట వినమని చెప్పి సీతాదేవికి బోధించాడు కదా. అత్తమామల దగ్గర ఎలా ఉండాలి, అత్తగారిని మామగారిని అదేవిధంగా మిగతా వారిని అత్తగారిని వాళ్ళందరినీ ఎలా సేవించాలి అని ఇవన్నీ బోధించాడు కదా. మరుదుల వద్ద ఎలా ఉండాలి అని, రాజు వద్ద ఎలా ఉండాలి అని ఇవన్నీ చెప్పాడు కదా. దానికి సమాధానం చెబుతున్నది సీతాదేవి ఏమని, రామచంద్ర నీవు చెప్పిన ధర్మములు నాకు ముందే తెలుసయ్యా, నాకు తెలియనివి కాదు. ఇవన్నీ కూడా మా తల్లిదండ్రులు నాకు బోధించినవే. మరి వారు చెప్పినటువంటి ధర్మాలు ఏవైతే ఉన్నాయో అవి నేను పాటించాలి కదా. కావున ఉపదేశమును అనుసరించి ధర్మమును అనుసరించి నేను ఏం చెయ్యాలి అనేది నాకు తెలుసు అనే విషయం చెబుతూ, యథా మయా వర్తితవ్యం, ఏ విధంగా నేను ప్రవర్తించాలి భర్త విషయంలోనూ అత్తమామల విషయంలోనూ భర్త యొక్క ధర్మం విషయంలోనూ తాను ఏ విధంగా ప్రవర్తించాలనేది. తథా మాత్రా పిత్రాచ వివిధాశ్రయం అనుశిష్టాస్మి, నేను మా తండ్రి గారి చేత
మా తల్లిగారి చేత అనేక రకాలుగా బోధింపబడ్డాను. నాకు చిన్నప్పటి నుండి కూడా మా తల్లిదండ్రులు అనేక రకాలుగా భర్త వద్ద ఏ విధంగా నడుచుకోవాలి, అత్తమామల వద్ద ఏ విధంగా నడుచుకోవాలి అనే విషయాలని నాకు చిన్నప్పటి నుండి అనేక రకాలుగా మా తల్లిదండ్రులు తెలియజేశారయ్యా రామచంద్ర. సంప్రతి నవక్తవ్య అస్మి, ఇప్పుడు నువ్వు ప్రత్యేకంగా నాకు ధర్మాలను ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరము లేదు. మా తల్లిదండ్రులు నాకు మొదటి నుంచి చెప్పారు ఆ ధర్మం, భర్త వద్ద ఏ విధంగా ఉండాలనే ధర్మం, ఆ విషయం నాకు తెలుసునయ్యా. నువ్విప్పుడు కొత్తగా ధర్మాలు చెప్పి నేను వనవాసానికి వెడతాను, అయోధ్యానగరంలో ఉండు అని ఇలా కొత్త ధర్మాలు చెప్పవద్దు. ఇవన్నీ కూడా నాకు ముందు తెలిసినవే. మా నాన్నగారు మా అమ్మగారు నాకు మొదటి నుంచే బోధించారని ఇప్పటికీ చూస్తూ ఉంటాం కదా. ఏదైనా విషయం వస్తే ఆ విషయం నాకు మా నాన్న ముందే చెప్పాడు, మా అమ్మ చిన్నప్పటి నుంచి చెబుతూనే ఉన్నది అని చెప్పి భార్యలు అంటూ ఉంటారు కదా. మరి అదేవిధంగా ఇక్కడ సీతాదేవి చెబుతున్నదన్నమాట. రాముడు అనేక ధర్మాలను బోధిస్తే సీతాదేవి ఏమంటున్నది, ఇవన్నీ కూడా నాకు మా నాన్నగారు అమ్మగారు కూడా మొదటి నుంచి అనేక రకాలుగా నాకు చెప్పారయ్యా. కావున భర్త వద్ద ఏ విధంగా నడుచుకోవాలి అనేది ఇప్పుడు నువ్వు కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు, నేను కొత్తగా నేర్చుకోవాల్సిన అవసరం లేదు, ఎలా ఉండాలనే విషయం నాకు తెలుసు అంటున్నది. అదేంటండి ఎప్పుడు చెప్పాడు అని అంటే, సీతా కళ్యాణ సమయంలో మనకు బాలకాండలో అనుకున్నాం. అప్పట్లో సీతా కళ్యాణ సమయంలో జనక మహారాజు సీతాదేవిని రామచంద్రమూర్తికి సమర్పిస్తూ ఆ పాణిగ్రహణ సమయంలో అంటాడు, ఇయం సీత మమసుత సహ ధర్మచరీతవ ప్రతీక్షచైనాం భద్రంతే పాణిం గృహీష్వ పాణినా అని చెప్పి అక్కడ, ఇదిగోనయ్యా సీతాదేవి, నీవు ఎప్పటి నుండో ఆ సిద్ధాశ్రమం నుండి ఈ మిథిలా నగరానికి వచ్చేంత వరకు కూడా ఈ మునికుమారులు ఇతరులు కూడా సీతాదేవి గురించి అనేక రకాలుగా పొగిడి ఉంటారు. ఆమె యొక్క సౌందర్యం గురించి, ఆమె యొక్క సచ్చీలత గురించి, గుణగణముల గురించి అనేక రకాలుగా పొగిడి ఉంటారు. ఆ విధంగా నీవు ఎవరి గురించి అయితే ఇప్పటి వరకు వింటూ ఉన్నావో అదిగో అటువంటి సుగుణాల రాశి అయినటువంటి సీతాదేవి ఇదిగో ఈమెనయ్యా అని చెప్పి జనక మహారాజు సీతాదేవిని రామచంద్రమూర్తిగా అప్పచెబుతూ మమసుత అని అన్నారు. ఇక్కడ సుత అంటే భూదేవి యొక్క కుమార్తె అని, భూదేవి నుండి ఆవిర్భవించినది కావున భూదేవి యొక్క కుమార్తె అని అర్థం వస్తుంది సుత అనేదానికి. మరి భూదేవి యొక్క కుమార్తె అని చెప్పడం వల్ల ఉద్దేశం ఏమిటి అంటే, భూదేవిలో ఎంత క్షమాగుణమైతే ఉన్నదో, దేనినైనా సరే తట్టుకోగలిగినటువంటి, దేనినైనా సరే ఎదుర్కోగలిగినటువంటి ఆ క్షమాగుణము ధైర్యము ఏవైతే ఉన్నాయో ఆ గుణములన్నిటిని కూడా పొణికిపుచ్చుకున్నటువంటి సుత కూతురు ఈమె అటువంటి జన్మ కలిగినది అన్నారు. పైగా అలా కూడా మమసుత అని కూడా అన్నారు. భూదేవి నుండి జన్మించడం ద్వారా ఓర్పు కలిగినది అయితే మమసుత కర్మనిష్ఠులమైనటువంటి ఆచార ప్రధానమైనటువంటి మా వంశంలో మా వద్ద పెరిగినటువంటిది, నా గారాల బట్టిగా పెరిగినటువంటిది ఈమె మమసుత అని అన్నాడు. కాబట్టి మమసుత అని చెప్పడంలో ఏమిటి అంటే ఉద్దేశ్యము, మేము కర్మనిష్ఠులము, సమస్తమైనటువంటి ఆచారములను సంప్రదాయములను కూడా పాలిస్తాము. అలాగే నా కుమార్తె అయినటువంటి ఈ సీతాదేవి కూడా అదే విధంగా ఆచార సంప్రదాయములను తన కర్తవ్యమును కూడా తప్పనిసరిగా పాటించి తీరుతుంది. కర్తవ్యాన్ని ఏనాడు విడిచిపెట్టదు ఈమె అని చెప్పటం ఇక్కడ ఉద్దేశ్యం. ఈ మాట రామచంద్రుడితో చెబుతున్నదే కాదు, సీతాదేవికి కూడా సూచన చేస్తున్నటువంటి విషయం అన్నమాట. అమ్మా ఇదిగో నేను నీకు నీ రాముడికి అప్పచెబుతున్నాను, కావున నీవు ఎప్పుడూ కూడా నీ కర్తవ్యాన్ని విడిచిపెట్టవద్దు. నా పెంపకంలో పెరిగావు కావున మన వంశమునకు ఏనాడు కూడా చెడ్డ పేరు తీసుకురావద్దు అని చెప్పి సీతాదేవికి కూడా సూచిస్తున్నటువంటి సందర్భం అన్నమాట. రాముడికి అప్పచెబుతూ రాముడితో చెబుతున్నటువంటి మాటలలో సీతాదేవికి కూడా ఒక సూచన అనేది ఇక్కడ కనిపిస్తున్నదన్నమాట. కావున మమసుత అని చెప్పటంలో భూదేవి నుండి ఆవిర్భవించినది కావున క్షమాగుణం కలిగి ఉన్నది అని రాముడితో చెప్పటం, క్షమాగుణం కలిగి ఉండు అని సీతాదేవితో చెప్పటము, నా కుమార్తెగా పెరిగినది కావున కర్మనిష్ఠత అదే కర్మనిష్ఠులుగా ఉండటము, అదేవిధంగా ఆచార సంప్రదాయాలు పాటించడంలో గొప్పవారిగా ఉండటము, అటువంటిది ఈమె అని రాముడితో చెప్పటము, ఆ విధంగా ఉండాలి అని చెప్పి సీతాదేవికి బోధించడం అన్నమాట. అలాగే సహధర్మచరీతవా, ఈ వాక్యము ఈ పదం అనేది చాలా ముఖ్యమైనది ఈ సందర్భంలో. సమాన ధర్మ సహధర్మ సహధర్మం చరతీతి సహధర్మచారిణి అని చెప్పి అన్నారు.
అంటే సమానమైనటువంటి ధర్మము కలిగినది అని, నీతో పాటు సమానముగా ధర్మమును ఆచరించేది అని అర్థం. అంటే ఏమిటి? రామచంద్ర, నీకొక ధర్మము ఈమెకొక ధర్మము అని చెప్పి రెండు ధర్మాలు లేవు, నీకు ఏదైతే ధర్మమో అదే ధర్మం ఈమె కూడా ఆచరిస్తుంది అని రాముడితో చెప్పటం. అలాగే సీతాదేవికి సూచించడం కూడా ఆ సందర్భంలో, అమ్మ రామచంద్రమూర్తికి నీ భర్తకు ఒక ధర్మము నీకు ఒక ధర్మము ఉండవు, ఆయనది ఏదైతే ధర్మమో ఆయనకు ఏదైతే కర్తవ్యమో అదే నీకు ధర్మము అదే నీకు కర్తవ్యము, కావున ఆయనతో కలిసి భర్తతో కలిసి ధర్మాన్ని ఆచరించటమే నీ కర్తవ్యము అని చెప్పి సీతాదేవికి బోధించటం అక్కడ ఉద్దేశం అన్నమాట. ఆ విధంగా రాముడికి అప్పచెబుతూనే రాముడికి చెబుతూనే సీతాదేవికి కూడా ఏ విధంగా వ్యవహరించాలి భర్తతో అనే విషయాన్ని జనక మహారాజు ఆనాడే తెలియజేశాడనమాట. అలాగే సహధర్మచరీతవ ప్రతీచ్ఛచైనాం భద్రంతే ప్రతీచ్ఛచ ఏనాం అన్నారు. గ్రహించవయ్యా ఈమెను అని చెప్పి అన్నాడు, తీసుకోవయ్యా అన్నాడు. సహజంగా ఇచ్చేటటువంటి వాడు నేను ఇస్తున్నాను అని చెప్పి అనాలి. అంటే ఏమిటి? ఒకరి వస్తువుని వేరొకరికి ఇస్తున్నప్పుడు ఇదిగో నేను ఇస్తున్నాను అని చెప్పాలి. కానీ ఇక్కడ జనక మహారాజు తీసుకోవయ్యా అని అంటున్నాడు. అంటే ఏమిటి? తీసుకోవయ్యా అంటే ఎవరైనా తన వస్తువుని తాను తీసుకుంటున్నప్పుడు నేను ఇస్తున్నాను అనరు, ఇదిగో నీ వస్తువే కదా నువ్వే తీసుకో అని చెప్పి అంటారు. అంటే సర్వకాల సర్వావస్థల యందు కూడా సకల అవతారముల యందు కూడా నీకు అనపాయినిగా ఉన్నటువంటి, అంటే నీతో ఏ విధంగానూ విడిపడకుండా వియోగము లేకుండా ఉన్నటువంటి నీ సొత్తు అయినటువంటి మహాలక్ష్మి అయినటువంటి ఈ సీతాదేవిని నీ సొత్తును నువ్వే తీసుకో అని చెప్పడం ఇక్కడ ఉద్దేశ్యం తప్ప సీతాదేవి ఏదో తన సొత్తుని నేను దానం చేస్తున్నాను అనే భావన జనక మహారాజులో లేదు అని చెప్పటం కోసం ఇక్కడ ప్రతీచ్ఛచ అని చెప్పి అన్నారు. నీ సొత్తుని నీవే గ్రహించవయ్యా అంటే ఏమిటి? నీతో ఎప్పుడూ కూడా ఎడబాటు లేకుండా నిత్యానపాయినిగా ఉండేటటువంటి ఈ లక్ష్మీదేవి ఈమె, కావున ఈమెను నీ సొత్తు అయినటువంటి ఈమెను నీవు గ్రహించు, నీతో ఎప్పుడూ కూడా విడివడి ఉండదు ఈమె అని చెప్పడం ఉద్దేశ్యం. అంటే ఏమిటి? ఈమెను నీవెప్పుడూ నీతోటే ఉంచాలి తప్ప ఈమెతో వియోగం అనేది కూడదు అని చెప్పి రాముడితో చెప్పటము. అదేవిధంగా సీతాదేవితో కూడా చెప్పటం, అమ్మా కష్టమైనా సుఖమైనా సరే నువ్వు రాముడితోటే ఉండాలి తప్ప నీవు విడిగా మాత్రం ఎప్పుడు ఉండకూడదు అని సీతాదేవికి సూచించడం అన్నమాట. మరి ఆ సందర్భంలో కూడా ఏమన్నాడు? ప్రతీచ్ఛ చేయనామనే మాట వల్ల కూడా ఏం తెలుస్తున్నది? రాముడితోటే సీతాదేవి ఎల్లప్పుడూ ఉండాలి తప్ప రాముడు అడవికి వెళితే సీతాదేవి అయోధ్యానగరంలో ఉండాలని అనే అర్థం రాదన్నమాట. కావున ఆ మాట కూడా గుర్తు తెచ్చుకుంటున్నది సీత. ప్రతీచ్ఛ చేయనాం భద్రంతే పాణింగృహీష్వ. చాలా జాగ్రత్తగా విడవకుండా ఈమె యొక్క పాణిని గ్రహించవయ్యా అని చెప్పటం ఒక అర్థం అన్నమాట. అంటే ఏమిటి? ఏనాడు కూడా ఈమె యొక్క చేతిని విడవవద్దు అని. అందుకే కదా ఇప్పటికీ కూడా వివాహాల్లో ధర్మేచ అర్థేచ కామేచ త్వయా ఏష నాతిచరితవ్యా అని చెప్పి చెబితే ఆ సందర్భంలో ధర్మంలో కానీ అర్థంలో కానీ కామంలో కానీ నీవు ఈమెను అతిక్రమించరాదు అని చెప్పి, అంటే నాతిచరామి అని చెప్పి భాషలు చేయిస్తారు కదా. దాని అర్థం ఏమిటి? ధర్మార్థ కామములలో ఈమెను అతిక్రమించి లేకపోతే ఈమెను విడచి నేను ఉండను అని చెప్పి భాషలు చేయిస్తారు కదా. మరి ఆ విషయం కూడా ఇక్కడ గుర్తు తెచ్చుకుంటున్నది సీతాదేవి, గుర్తు చేస్తున్నది రామచంద్రమూర్తికి. కావున ప్రతీచ్ఛచైనాం భద్రంతే పాణింగృహీష్వ పాణినా అని, నీ చేతితోటి ఈమెను విడవకుండా ఆమె చెయ్యి పట్టుకోవయ్యా అని. అలాగే భద్రంతే అనేదానికి మరో అర్థం కూడా చెబుతారు, ఈమెను గ్రహించడం ద్వారా తే భద్రం నీకు మంగళమగుగాక అని. కేవలము నీకే కాదు, భద్రం ఈ సమస్తమైనటువంటి లోకములకు కూడా మంగళమగుగాక అని చెప్పి ఆ సందర్భంలో జనక మహారాజు సీతాదేవిని రామచంద్రమూర్తికి సమర్పిస్తూ చెప్పినటువంటి మాటలు. మరి అక్కడ చెప్పిన మాటలు ఏమిటి? ఈమె ఓర్పు కలిగింది, అదేవిధంగా నీతో పాటు కలిసి ధర్మాన్ని సమానమైనటువంటి ధర్మాన్ని పాటిస్తుంది, నీకు నిత్య అనపాయినిగా నిన్ను విడవకుండా ఉంటుంది, ఈమెను కూడా నీవు విడవకూడదు. అలాగే ఈమె యొక్క పాణిని గ్రహించి ఏనాడు కూడా విడవవద్దయ్యా రామచంద్ర, నీకు మంగళమగుగాక అని చెప్పి
తండ్రి గారు జనక మహారాజు చెప్పినటువంటి మాటలన్నీ కూడా గుర్తు తెచ్చుకుంటూ ఏమన్నట్టుంది, రామచంద్ర, ఈనాడు నువ్వు ధర్మాలు ప్రత్యేకంగా నాకు బోధించనక్కర్లేదయ్యా, మా తండ్రి గారు ఎప్పుడో నాకు ఈ ధర్మాలన్నీ కూడా చెప్పారు, నీకు ఇచ్చి వివాహం చేస్తున్నప్పుడే చెప్పారు, అంతకుముందు కూడా అనేక విషయాలు నేను తెలుసుకున్నాను. కావున నిన్ను విడిచి ఉండటం కానీ, లేకపోతే నీ ధర్మం వేరు నా ధర్మం వేరు అనుకోవటం కానీ, లేకపోతే అరణ్యవాసానికి రావడానికి నాకు ఓర్పు లేదు అనుకోవడానికి కానీ వీలు లేదు. నాకు అరణ్యవాసానికి వచ్చేటటువంటి క్షమాగుణము, ఓర్పు ఉన్నది. నీది ఏదైతే ధర్మమో వనవాసం చేయటము, పితృవాక్య పరిపాలన అనే ధర్మం, నాకు కూడా అదే ధర్మము. మా నాన్న చెప్పినట్టుగా నీతోటే నేను ఉంటాను, నిన్ను విడిచి నేను ఉండను, నీతో పాటే ధర్మాన్ని ఆచరిస్తాను, అలాగే నీ చెయ్యి నేను విడువను అని చెప్పి అంటున్నది. మరి ఆ తర్వాత కూడా జనక మహారాజు మరో మాట అంటారు కదా, పతివ్రత మహాభాగ ఛాయే వానుగత సత ఇత్యుక్త్వా ప్రాక్షిపద్రాజ మంత్రపూతం జలం తదా అని చెప్పి, మరి ఆ సందర్భంలో ఈమె పతివ్రత అయ్యా, మహాభాగ గొప్ప సౌభాగ్యం కలిగినటువంటిది. గొప్ప సౌభాగ్యం అంటే నీ భాగ్యం ఏదైతే ఉన్నదో ఆ భాగ్యం అంతా కూడా ఆ భాగ్య స్వరూపిణి ఈమె అని చెప్పటం ఒక ఉద్దేశ్యం అయితే, గొప్ప భాగ్యం కలిగింది అంటే ఈమెను గ్రహించడం ద్వారా నువ్వు కూడా గొప్ప భాగ్యవంతుడు అవుతావు అని చెప్పటం మరి ఒక ఉద్దేశ్యం అన్నమాట. మరి ఇక్కడ పతివ్రత అని చెప్పి అన్నాడు. ఈమె పతివ్రత, పతిని ఉండేటటువంటిది అని రామచంద్రమూర్తికి చెబుతూ సీతాదేవికి సూచిస్తూ ఉన్నాడు. ఆ సందర్భంలో జనక మహారాజు, అమ్మా నీవు పతివ్రతగా ఉండాలి అని చెప్పి అని. ఏమిటి పతివ్రత యొక్క లక్షణము అంటే, ఆర్తే ముదితే హృష్ట ప్రోషితే మలినాకృశ మృతే మ్రియేతయానారి శాస్త్రీ జ్ఞేయ పతివ్రత అని చెప్పి అన్నారు. భర్తకు ఆర్తి కలిగితే, కష్టం కలిగితే తాను కూడా కష్టాన్ని అనుభవించేది. భర్త ఏదైనా ఎక్కడికైనా తనని కనుక విడిచి వెళ్ళినట్లయితే తాను కృషించిపోయేటటువంటిది. అలాగే భర్తకు ఏదైనా ఆపద కలిగితే ఆ ఆపదను తాను కూడా పొందేటటువంటి స్త్రీ ఎవరైతే ఉంటారో, భార్య ఎవరైతే ఉంటారో ఆమె పతివ్రత అని అన్నారు. మరి జనక మహారాజు సీతాదేవిని రామచంద్రమూర్తికి ఇచ్చేటప్పుడు రాముడితో ఏమన్నాడు, ఈమె పతివ్రతయ్యా అని చెప్పి రాముడితో చెప్తూ సీతాదేవికి కూడా సూచించాడు కదా. కావున భర్తకి ఏదైతే కలుగుతుందో అదే ఆమె కూడా అనుభవించాలి అని చెప్పి చెప్పటం వల్ల మరి అనుసరించి ఉండటమే ఆమె యొక్క ధర్మము అని చెప్పి అన్నారు. పైగా ఇంతకుముందు కూడా సీతాదేవి చెప్పింది, భర్తని అనుసరించడమే, అది ఇహలోకంలోనైనా సరే పరలోకంలోనైనా సరే భర్తను అనుసరించేటటువంటిది ఒక్క భార్య మాత్రమే అనే మాట కూడా సీతాదేవి అన్నది. కావున ఇది పతివ్రత లక్షణం. కావున మా నాన్నగారు ఎప్పుడో చెప్పారు ఈ విధంగా ఉండాలి అని చెప్పి, కావున నేను అలాగే ఉంటాను. మహాభాగ, పతివ్రతగా ఉండి మహాభాగ అంటే నీ యొక్క భాగ్యం ఏదైతే ఉందో దానినే ఈమె కూడా అనుభవిస్తుంది అని చెప్పడం కూడా ఉద్దేశం అన్నమాట. పతివ్రత మహాభాగ. ఇంకా తరువాత పదం చూడండి, ఈ సందర్భానికి చాలా సందర్భోచితంగాను అనుకూలంగాను ఉంటుందన్నమాట. ఛాయే వానుగత సదా అని అన్నారు. ఛాయ ఇవ, నీడలాగా నిన్ను ఈమె అనుసరిస్తుంది అని చెప్పి అన్నాడు. అంటే నీవు ఎక్కడికి వెళితే అక్కడికి ఈమె వస్తుంది, అంతేగాని మనిషి ఒక చోటకి, మనిషి యొక్క ఛాయ అంటే నీడ ఇంకో చోటకి వెళ్ళదు కదా. కావున నీకు ఛాయలాగా నీడలాగా ఉండేటటువంటిది ఈమె అని అన్నారు. అదేంటండి, మరి ఆమెకు ఏవైనా ఇబ్బంది కలిగితే, ఆమె ఆ విధంగా ఉండలేకపోతే అంటే అది నీ తప్పే అవుతుందయ్యా. ఎందుకు అంటే నీడ వంకరగా ఉన్నది అంటే ఆ నుంచున్నటువంటి మనిషి వంకరగా నుంచుంటే నీడ వంకరగా ఉంటుంది, నుంచున్నటువంటి మనిషి ఆనందంగా ఉంటే నీడ ఆనందంగా కనిపిస్తుంది, నుంచున్నటువంటి మనిషి ఏ విధంగా ఉంటే అదే విధంగా ప్రతిబింబించినట్లుగా నీడ ఉంటుంది తప్ప ఆ మనిషి ఒక రకంగాను అతని యొక్క నీడ మరొక రకంగా ఉండదు. కావున రామచంద్ర, నీవు ఏ విధంగా ఉంటే నిన్ను అనుసరిస్తూ నీడలా ఉండే సీతాదేవి కూడా అదే విధంగా ఉంటుంది. అయితే ఆమెలో కలిగే వికారములకు కానీ వాటికి కానీ నీదే బాధ్యత అని చెప్పి అక్కడ జనక మహారాజు రామచంద్రమూర్తికి చెప్పాడు కదా. ఆ సందర్భంలో ఛాయే వానుగత సదా, నిన్ను ఎప్పుడూ కూడా నీడలాగా అనుసరించి పెడుతుంది అని చెప్పి అన్నాడు.
అనుసరిస్తుంది అని. కావున దాని ద్వారా తెలుస్తున్నది ఏమిటి, అటు రామచంద్రమూర్తి చెబుతూ ఇటు సీతాదేవికి కూడా, అమ్మా నీవు ఎప్పుడూ కూడా నీడలాగా నీ భర్త అయినటువంటి రాముణ్ణి అనుసరించే ఉండాలి తప్ప నీవు విడిపోకూడదు. ఎందుకంటే నీడ ఎప్పుడూ కూడా విడిపోదు, నీడకు అతనికి భేదం లేదు, అతను ఏం చేస్తే అదే పని నీడ చేస్తుంది కదా, అలాగే నీవు కూడా నీడలా వెంట ఉండాలి అని చెప్పి అన్నాడు. మరి ఆ విషయాలన్నీ గుర్తు తెచ్చుకుంటూ, మా పిత్రాచ, మా తండ్రి గారి చేత నేను ఇలా అనేక రకాలుగా బోధింపబడ్డాను, మా తండ్రి మాకు అనేక రకాలుగా బోధించారయ్యా. మా తండ్రి గారే కాదు, మాత్రాచ, మా తల్లిగారు కూడా నాకు బోధించారు భర్త వద్ద ఏ విధంగా అనునయంగా ఉండాలి అనే విషయాన్ని చాలా చక్కగా చెప్పారు. ఎందుకంటే భర్తను అనుసరించడమే నారీ ధర్మము అని చెప్పి ఆమె జనక మహారాజు యొక్క భార్య అయినటువంటి మా తల్లిగారు ఆమె అనుసరించి చూపించింది, నాకు బోధించింది. కావున ఆమె ఎలా చెప్పిందో అలా కూడా నేను నడుచుకోవలసిందే అన్నారు. మరో విశేషం ఏమిటి అంటే, రామచంద్ర, కన్యయాచ పితృగృహే వనవాస శృతోమయ భిక్షిణ్యా సాధు వృత్తయ మమ మాతు రిహాగ్రత అని రామాయణ సారోద్ధారంలో మనకు ఆనంద రామాయణం, ఆధ్యాత్మ రామాయణంలో ఈ విషయం మనకు తెలుస్తుందన్నమాట. తల్లి కూడా ఒక మాట చెప్పిందిట. ఏమని చెప్పింది అంటే, సీతాదేవి ఒకానొక సందర్భంలో ఆ మిథిలాగరంలో ఇంటి ముందు ఆడుకుంటూ ఉంటే ఒకానొక భిక్షిణి అంటే సాధురాలు ఒక ఆమె వచ్చింది, భిక్షాటన చేసుకుంటూ వస్తే ఆమె ఆ తల్లి అయినటువంటి సీతాదేవి యొక్క తల్లి ఇచ్చినటువంటి భిక్షను తీసుకున్న తర్వాత ఆ ఎదురుగా సీతాదేవి చిన్నపిల్ల ఆడుకుంటూ ఉంటే, అమ్మా ఈమె పెద్దయిన తర్వాత భర్తతో కలిసి వనాల్లో విహరిస్తుంది అని చెప్పి ఆమె అన్నదిట. ఆమె అన్నటువంటి విషయము తల్లి సీతాదేవికి కూడా చెప్పింది. మరి ఆ విషయాన్ని కూడా గుర్తు తెచ్చుకుంటూ, అమ్మా నీవు వనాల్లో విహారం చేస్తావు అని చెప్పి ఆ భిక్షిణి చెప్పింది అని చెప్పి ఆమె యొక్క తల్లి, సీతాదేవి యొక్క తల్లి సీతాదేవికి చెప్పిందిట. ఆ విషయాన్ని కూడా గుర్తు తెచ్చుకుంటూనే మాత్రాచ అనుశిష్టాస్మి, ఆ సందర్భంలో తల్లి కూడా చెప్పింది, అమ్మా భర్త ఇక్కడికి వెళితే అక్కడికి వెళ్ళడమే స్త్రీ ధర్మము. కావున అలా విహరించేటప్పుడు నీవు భర్త ఎక్కడికి వెళితే అక్కడికి వెళ్ళి విహరించు, అంతే తప్ప నీకో రకమైనటువంటి విహారము, నీ భర్తకో రకమైనటువంటి విహారము ఇటువంటి ఉండవు. విహారయాత్ర అంటే గనక ఎక్కడికైనా వెళ్ళారు అంటే గనక ఇరువురు కలిసే వెళ్ళాలి అనే విషయము నా తల్లి కూడా నాకు బోధించిందయ్యా రామచంద్ర. మరి అందుకనే మాత్రా పిత్రాచ, మా తల్లిగారి చేత మా తండ్రి గారి చేత కూడా వివిధాశ్రయం అనేక రకాలుగా అనుశిష్టాస్మి, నేను బోధింపబడ్డాను, నాకు వారు బోధించారు. కావున సంప్రతి నవక్తవ్యాస్మి, ఇప్పుడెవ్వరూ కూడా నాకు కొత్తగా భార్య ఎలా ప్రవర్తించాలి అనే ధర్మాలని ఈ సందర్భంలో చెప్పవలసినటువంటి అవసరం లేదు, నాకు ఆ ధర్మాలన్నీ కూడా తెలుసయ్యా. నవక్తవ్యాస్మి, చెప్పవలసిన అవసరం లేదు అని రాముడితోటే సూటిగా అంటున్నది సీతాదేవి. అంటే ఏమిటి, నేను ఏదైతే మాట్లాడుతున్నానో అదే ధర్మము, నీవు ఏదైతే మాట్లాడుతున్నావో రామచంద్ర అది నా మీద ఉన్నటువంటి ప్రేమతోటి, నేను కష్టపడతానేమో అన్నటువంటి ఆలోచనతోటి నీవు నన్ను అయోధ్య నగరంలోనే ఉండు, నాతో పాటు రావద్దు అని అంటున్నావు. కానీ రామచంద్ర అసలు ధర్మం ఏంటో చెప్పమంటావా? నేనేదైతే నీతో మాట్లాడుతున్నానో ఇదే నారీ ధర్మము, ఇదే భార్యా ధర్మము, ఇదే ఆచరించాలి అని చెప్పి నేను చిన్నప్పటి నుండి కూడా విన్నటువంటిది. ఇప్పుడు నువ్వు కొత్తగా నాకేమీ చెప్పనవసరం లేదు అన్నది. మరో మాట కూడా ఇక్కడ మనకు విశేషంగా అన్వయం ఉన్నది. ఇక్కడ మాతా పిత్రాచ వివిధాశ్రయం అన్నది కదా. ఈ వివిధాశ్రయం అన్న చోట వివిధమైనటువంటి ఆశ్రయములు అంటే సమస్తమైనటువంటి ఆశ్రమములను వర్ణముల చేతను కూడా అటువంటి వారందరి చేత కూడా నేను బోధించబడ్డాను అని చెప్పటం ఇక్కడ ఉద్దేశ్యం అన్నమాట. అంటే ఆశ్రమం అంటే బ్రహ్మచర్యము, గార్హస్థ్యము, వానప్రస్థము, సన్యాసము అని చెప్పి ఇలాగ 4 ఆశ్రమములు ఉన్నాయి కదా. అటువంటి ఆశ్రమములన్నీ కలిగినటువంటి అనేక మంది చేత, నా శ్రేయస్సును కోరికినటువంటి అనేక మంది పెద్దల చేత నేను బోధించబడ్డాను. అటువంటి పెద్దలందరూ కూడా నాకు బోధించారు అని చెప్పడం ఇక్కడ ఉద్దేశం. అంటే తల్లిదండ్రులే కాదు,
పురోహితులు పెద్దలు వీళ్ళు ఎవరైతే ఉంటారో వారు కూడా నాకు బోధించారు అని అన్నది. ఏమిటి వారు బోధించినటువంటిది అంటే, శృతిరిహి శ్రూయతే పుణ్య బ్రాహ్మణానాం యశస్వినాం ఇహలోకే చ పితృభిః యా స్త్రీ యస్య మహామతే అద్భిర్దత్తా స్వధర్మేణ ప్రేత్యభావేపి తస్య సా. ఈ లోకంలో తండ్రి చేత ఆ కుమార్తె ఎవరికి అయితే ఇయ్యబడుతుందో, అంటే తండ్రి తన కుమార్తెను జలధార పోసి ఎవరికైతే కన్యాదానం చేస్తాడో ఆమె ఆ భర్తను అనుసరించి ఇహలోకంలోనైనా సరే పరలోకంలో అయినా సరే ఆ భర్తనే అనుసరించాలి అని చెప్పి బ్రాహ్మణోత్తములు, పండితులు, గురువులు నాకు బోధించారయ్యా. కావున వివిధాశ్రయం అనేక మంది పండితోత్తముల చేత, గురువుల చేత ఈ విధంగా నేను బోధింపబడ్డాను. కుమార్తె ఎవరికైతే ఇవ్వబడుతుందో, కన్యాదానంగా సమర్పించబడుతుందో వారినే ఆశ్రయించి ఈ లోకంలోనైనా సరే పరలోకంలో అయినా సరే వారినే ఆశ్రయించాలి, వారినే అనుసరించాలి అని చెప్పి పెద్దలు నాకు వేదములను ఉచ్చరించి ఆ వేదముల యొక్క సారాన్ని నాకు తెలియజేశారయ్యా. కావున వివిధాశ్రయం అనేక మంది పెద్దల చేత ఈ విధంగా నేను బోధింపబడ్డాను. ఎందుకు ఈ విధంగా చెప్పుకోవాలి అంటే, అక్కడ రామచంద్రమూర్తి అనుకోవచ్చు, మీ అమ్మా నాన్న అంటే నీకు అనుకూలంగా చెబుతారు, వాళ్ళు చెప్పారని చెప్పి నువ్వు చెబుతున్నావేమో అంటే, మా అమ్మా నాన్న మాత్రమే చెప్పటం కాదయ్యా, అనేక మంది పెద్దలు ధర్మం తెలిసినటువంటి అనేక మంది నాకు బోధించారు. మరి వాటినన్నింటినీ కూడా నేను గుర్తుంచుకున్నాను. కావున ఇప్పుడేమీ ప్రత్యేకంగా నాకు చెప్పవలసినటువంటి అవసరం లేదు. నేను చెప్పేటటువంటిదే ధర్మము, నిన్ను అనుసరించడమే ధర్మము అనే విషయాన్ని సీతాదేవి చాలా స్పష్టంగాను సూటిగాను రామచంద్రమూర్తికి తెలియజేస్తూ ఉన్నది. కావున పూర్వమే నాకు అన్నీ తెలుసు, కావున ఇప్పుడు నీవు చెప్పేది నేను వినను, నేను చెప్పేదే మీరు వినాలి. ఎందుకంటే నేను చెప్పేటటువంటి ధర్మము మా తల్లిదండ్రులు చెప్పింది, అనేక మంది పెద్దలు చెప్పినటువంటిది. కావున దానినే మన ఇద్దరము కూడా ఆచరించాలి. పైగా కన్యాదానం చేస్తూ మా నాన్నగారు నీకేమని చెప్పారు? సహధర్మచరీతవాని ఛాయేవాను గతాసత అని చెప్పి ఈ విధంగా చెప్పారు కదా. మరి ఆ మాటలను నీవు మర్చిపోతే ఎలాగయ్యా అని చెప్పి రామచంద్రమూర్తిని ఎదురు ప్రశ్నిస్తున్నట్లుగాను తాను చెబుతున్నటువంటి దాంట్లో పూర్తిగా ధర్మం ఉన్నదనే విషయాన్ని సీతాదేవి రాముడితో అంటున్నది. అంటే వెంటనే రాముడికి అనిపించవచ్చు, బానే ఉన్నది, పెద్దవాళ్ళు చెప్పారు, కానీ అడవిలో క్రూరమైనటువంటి అనేకమైన జంతువులు ఉన్నాయి, నడవటమే కష్టము. అటువంటి చోటికి సుకుమారువైనటువంటి నీవు నడవగలవా? ఒకవేళ వచ్చినా సరే ఆ క్రూర జంతువులను చూచి నీవు భయపడకుండా ఉండగలవా? బేలవు నువ్వు అని అంటాడేమోనని దానికి కూడా సీతాదేవి సమాధానం చెప్పేస్తున్నది. అహం దుర్గం గమిష్యామి వనం పురుషవర్జితం నానామృగ గణాకీర్ణం శార్దూల వృక సేవితం. దుర్గం అంటే నడవటానికి దుఃఖేన గంతుం యోగ్యం అని అన్నారు. చాలా కష్టపడితే కానీ, శరీరాన్ని కష్టపడితే, మనసుని కష్టపడితే కానీ ఆ మార్గంలో వెళ్ళలేరన్నమాట. అటువంటి దాన్ని దుర్గం అన్నారు. అందుకనే దుర్గమమైనటువంటిది, వెళ్ళడానికి శక్యం కానిటువంటిది, నడవటానికి శక్యం కానిటువంటిది అయినప్పటికీ కూడా నేను నీతో పాటు వనానికి వస్తాను. అదేంటి, అక్కడ నీతో మాట్లాడటానికి లేకపోతే పిచ్చాపాటి కబుర్లు చెప్పడానికి ఇరుగు పొరుగు ఎవరు కూడా ఉండరు అని అంటావేమో రామచంద్ర. అయినప్పటికీ కూడా పురుషవర్జితం, మనుషులెవ్వరూ కూడా లేనటువంటిది, మనుషు సంచారం లేనటువంటిది అడవి. అయినప్పటికీ నీతో వస్తా. నాకు ఇతరుల యొక్క కబుర్లు చెప్పడానికి వేరే వాళ్ళ యొక్క ఇరుగు పొరుగు యొక్క అవసరము లేదు, నువ్వుంటే చాలు, నీతోటే నేను కబుర్లు చెబుతాను అని చెప్పి అంటున్నది. అందుకని పురుషవర్జితం, పురుష సంచారము మనుషులెవరూ లేకపోయినప్పటికీ కూడా ఇంకా నానామృగ గణాకీర్ణం, అనేకమైనటువంటి వివిధ మృగముల చేత కూడి ఉన్నది, అనేకమైనటువంటి జంతువులతో కూడి ఉన్నటువంటిది ఆ వనం. అయినప్పటికీ వస్తాను. ఆ జంతువులు అంటే ఏదో లేళ్ళు, కుందేళ్ళు ఇలాంటివి అనుకుంటావేమో, అక్కడ పులులు, సింహాలు కూడా ఉంటాయి అని అంటాడేమో రామచంద్రమూర్తి అని. ఏమంటుంది? నానామృగ గణాకీర్ణం, వివిధమైనటువంటి మృగముల చేత జంతువులతోటి కూడి ఉన్నప్పటికీ సరే, ఆ జంతువులలో శార్దూల వృకసేవితం, క్రూరమైనటువంటి పెద్ద పులులు, అదేవిధంగా
తోడేళ్ళు మొదలైన క్రూరమైనటువంటి జంతువులు ఉన్నప్పటికీ కూడా అటువంటి వనం, ఆ వనానికి అహం గమిష్యామి, అలా ఉన్నప్పటికీ కూడా నీతో పాటు నేను వనానికే వస్తాను. రామచంద్ర, అడవి నడవడానికి కష్టంగా ఉంటుంది అని చెప్పి, లేకపోతే మాట్లాడటానికి ఎవరో ఉండరు అని చెప్పి, అనేకమైన జంతువులు ఉంటాయని, వాటిల్లో క్రూరమైన జంతువులు ఉంటాయని, ఇటువంటి భయములేవి కూడా నాకు లేవు. నడవడానికి కష్టంగా ఉన్నా, నాతో మాట్లాడటానికి నీవు తప్ప ఇంకెవరు లేకపోయినా, అనేకమైన జంతువులు, అందులోనూ పులులు, సింహాలు మొదలైనటువంటి, తోడేళ్లు మొదలైనటువంటి క్రూర జంతువులు ఉన్నప్పటికీ కూడా నేను నీతో ఆ వనానికే వస్తాను తప్ప నిన్ను విడిచి నేను ఇక్కడ అయోధ్యానగరంలో ఉండలేనయ్యా అని చెప్పి అంటున్నది సీతాదేవి. అంటూ సుఖం వనే నివత్స్యామి యథైవ భవనే పితుః అచింతయంతి త్రీన్ లోకాన్ చింతయంతి పతివ్రతం. వెంటనే రాముడు అనవచ్చు, సరే అయితే అక్కడికొచ్చి కష్టపడతానంటావు, అక్కడికొచ్చి బాధపడతానంటావు, ఇక్కడ సుఖంగా ఉండనంటావు అని రాముడు అంటాడేమోనని సీతాదేవి ఏమని చెబుతున్నది, నేను వనవాసానికి నీతో పాటు అడవికి వచ్చి అక్కడ సుఖంగా ఉంటానయ్యా, ఇదేదో నేను ఇక తప్పక చేస్తున్నాను, పతివ్రతా ధర్మం ఆచరించాలి కావున నీతో వచ్చి కష్టపడతానను నేను అనడం లేదు. ఏమంటున్నది, సుఖం వనే నివత్స్యామి అని అంటున్నది. నిన్ను విడిచి అయోధ్యానగరంలో ఈ ఐహికమైనటువంటి సుఖములు పొందడం అది సుఖము కాదు, నీతో పాటు అడవిలో ఉంటే అదే నాకు సుఖము అనే విషయాన్ని తెలియజేస్తూ త్రీన్ లోకాన్ అచింతయంతి, కేవలము ఈ లోకంలో ఉండే ఐశ్వర్యమే కాదు, త్రీన్ లోకాన్ అచింతయంతి, ముల్లోకములలో ఉన్నటువంటి ఏ ఐశ్వర్యమును కూడా నేను ఏనాడు కూడా తలచకుండా, ఏనాడు కూడా లెక్కించకుండా, ఆలోచించకుండా, పతివ్రతం చింతయంతి, పాతివ్రత్యము, పతిని సేవించడము, భర్తను అనుసరించడము అనే ఈ సంపద ఏదైతే ఉన్నదో, ఈ ధర్మం ఏదైతే ఉన్నదో, దీనిని మాత్రమే ఆలోచిస్తూ, దీని గురించి మాత్రమే మనస్సులో నేను భావన నిలుపుకుంటూ, పితుః భవనే యథైవ, పుట్టింట్లో ఏ విధంగా అయితే నేను ఉంటానో, ఎంత భరోసాగా, ఎంత నిర్భయంగా, ఎంత ఆనందంగా, ఎంత ధైర్యంగా నేను పుట్టింట్లో ఉంటానో, అంతే ఆనందంగా, అంతే ధైర్యంగా నీతో పాటు నేను వనంలో అయినా సరే ఉండగలను. అంతే తప్ప నీతో వనానికి వచ్చి నేను కష్టపడతాను, నువ్వు కష్టపడుతుంటే నేను చూడలేను, నీతో కష్టపడతాను అని నేను అంటలేదు. నీతో వచ్చి నేను వనంలో సుఖపడతాను అని చెప్పి సీతాదేవి అంటున్నదనమాట. అది ఏమని, పితుః భవనే యథైవ, దానికి ఉదాహరణ కూడా చెబుతున్నది. ఎందుకు అంటే, అత్తవారింట్లో ఎన్ని సౌకర్యములు ఉన్నా, ఎంత ఆనందంగా ఉన్నప్పటికీ కూడా ఆడపిల్లకి పుట్టింటికి వెళితే కలిగేటటువంటి ఆనందము అది ఒకంత ఎక్కువగానే ఉంటుంది. ఎందుకు అంటే, తన సొత్తు, తాను పుట్టి పెరిగినటువంటి స్థలము, తన అన్న, తన అక్క, తన తల్లిదండ్రులు అనే భావన అనేది ఉంటుంది. కావున ఇక్కడ సీతాదేవి ఆ విధంగా రామచంద్రమూర్తి అనుకుంటాడని చెప్పి ఆ విషయాన్ని కూడా చాలా స్పష్టంగా తెలియజేస్తున్నది. నీతో పాటు నేను వనవాసానికి వస్తే ఆ వనంలో పుట్టింట్లో ఆడపిల్ల ఏ విధంగా ఉంటుందో అంత ఆనందంగా నేను కూడా ఉంటాను. పితుః భవనే యథైవ వనే సుఖం వత్స్యామి, తండ్రి యొక్క భవంతిలో కూతురు ఏ విధంగా అయితే ఆనందంగా ఉంటుందో ఆ విధంగా నేను కూడా నీతో పాటు వనవాసానికి వస్తే ఆ వనవాసంలో, అడవిలో అంతే ఆనందంగా ఉంటాను. అంతే తప్ప అక్కడికి వచ్చి నిన్ను పెళ్లి చేసుకోవడం వల్ల నాకు ఈ విధమైనటువంటి వనవాసం పడింది, కర్మ అనుభవించాలి, తప్పుతుందే, వాళ్ళు ఆ విధంగా ఉన్నారు, వీళ్ళు ఈ విధంగా ఉన్నారు, ఆ ఆభరణాలు ఇక్కడ నాకు లేవు, కందమూలాలు తినవలసి వచ్చింది, ఇటువంటి మాటలు ఏవి మాట్లాడను. ముల్లోకములలో ఉన్నటువంటి ఏ సంపద గురించి కూడా ఆలోచించకుండా, పాతివ్రత్యము అనే సంపద గురించి, పాతివ్రత్యము అనే నియముల గురించి, ఆ ధర్మమును మాత్రమే మనస్సులో నిలుపుకున్నటువంటి దానినై నీతో పాటు అడవికి వచ్చి ఆ అడవిలో తండ్రి ఇంట్లో ఉన్నంత ఆనందంగా నీతో పాటు అడవిలో నేను గడుపుతాను. కావున నన్ను కూడా నీతో పాటు వనానికి తీసుకెళ్ళవయ్యా రామచంద్ర అని చెప్పి సీతాదేవి రాముడితోటి తన
తనలో ఉన్నటువంటి ఆర్తిని, తాను ఆచరించవలసినటువంటి ధర్మములని, తనను ఎలాగైనా సరే వనానికి తీసుకెళ్ళమని చెప్పి రాముడితోటి ప్రాధేయపడుతున్నట్లుగాను, అదేవిధంగా రాముడి యొక్క కర్తవ్యాన్ని రాముడికి గుర్తు చేస్తూను, తనకు ఈ విషయములన్నీ కూడా మొదటి నుంచే మా తల్లిదండ్రుల ద్వారాను గురువుల ద్వారాను తెలుసు అనే విషయమును తన తండ్రి గారు రాముడికి అప్పచెప్పేటప్పుడు చెప్పినటువంటి విషయములను వీటన్నింటినీ కూడా గుర్తు చేస్తూ రాముడికి ధర్మాన్ని బోధిస్తూ రాముడితో పాటే తాను కూడా వనవాసానికి వస్తాను అని చెప్పి సీతాదేవి చాలా స్పష్టంగాను యుక్తియుక్తంగాను చాలా చాతుర్యంతో మాట్లాడుతూ చెబుతున్నది. మరి దీనికి రామచంద్రమూర్తి ఏం సమాధానం చెబుతాడు అనే విశేషాలను తర్వాతి ప్రవచనంలో తెలుసుకుందాము. ఇక ఇప్పుడు ఆచార్యుల వారి ద్వారా శ్లోకాలను పారాయణ చేసుకుందాము. అనుశిష్టాస్మి అనుశిష్టాస్మి మాత్రాచ మాత్రాచ పిత్రాచ పిత్రాచ వివిధాశ్రయం వివిధాశ్రయం నాస్మి సంప్రతి నాస్మి సంప్రతి వక్తవ్య వక్తవ్య వర్తితవ్యం వర్తితవ్యం యథా మయా యథా మయా అహం దుర్గం గమిష్యామి గమిష్యామి వనం వనం పురుషవర్జితం పురుషవర్జితం నానామృగా గణాకీర్ణం గణాకీర్ణం నానామృగ గణాకీర్ణం గణాకీర్ణం శార్దూల శార్దూల వృకసేవితం వృకసేవితం శార్దూల వృకసేవితం శార్దూల వృకసేవితం సుఖం వనే నిబత్స్యామి యథైవ భవనే పితుః అచింతయంతి త్రీన్ లోకాన్ చింతయంతి పతివ్రతం శుశ్రూషమాణా తే నిత్యం నియతా బ్రహ్మచారిణి సహరంస్యే త్వయా వీర వనేషు మధుగంధిషు త్వం హి కర్తుం వనే శక్తః రామ సంపరిపాలయన్ సంపరిపాలనం అన్యస్యాపి జనస్యేహ కిం పునః మమ మానద ఇత్యార్షే శ్రీమద్ రామాయణే ఆదికావ్యే అయోధ్యాకాండే సప్తవింశే సర్గే పంచశ్లోకాః భక్తులకు విజ్ఞప్తి. ఈ నెల 11వ తారీఖున శ్రీమద్ రామాయణం అయోధ్యకాండ 7వ అఖండ పారాయణ కార్యక్రమం నిర్వహించబడుతుంది. కావున భక్తులందరూ కూడా 11వ తారీఖున ఉదయం 7 గంటల నుండి 9 గంటల వరకు నిర్వహించబోయే అయోధ్యకాండ అఖండ పారాయణ కార్యక్రమంలో పాల్గొని రామచంద్రమూర్తి యొక్క తదభిన్న స్వరూపుడైనటువంటి శ్రీవారి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని పొందవలసిందిగా తెలియజేస్తున్నాము. ఓం నమో వెంకటేశాయ. ఫలశ్రుతి నుండి మంగళాంతం వరకు అందరము కలిసి పఠిద్దాం. ఫలశ్రుతి ఆయుష్యమారోగ్యకరం యశస్యం సౌభ్రాతృకం బుద్ధికరం సుఖం చ శ్రోతవ్యమేతన్నియమేన సద్భిః ఆఖ్యానమోజస్కరమృద్ధికామైః శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అథ ధన్వంతరి ధ్యానం అచ్యుతానంత గోవింద విష్ణో నారాయణామృత రోగాన్ మే నాశయాశేషాన్ ఆశు ధన్వంతరే హరే. ఆరోగ్యం దీర్ఘమాయుష్యం బలం తేజోధియం శ్రియం స్వభక్తేభ్యోనుగృహ్ణంతం వందే ధన్వంతరిం హరిం. ధన్వంతరేరిమం శ్లోకం భక్త్యా నిత్యం పఠంతి యే అనారోగ్యం న తేషాం స్యాత్ సుఖం జీవంతి తే చిరం. ఓం
నమో భగవతే వాసుదేవాయ ధన్వంతరయే అమృత కలశహస్తాయ వజ్రజలౌకహస్తాయ సర్వామయ వినాశనాయ త్రైలోక్యనాథాయ మహావిష్ణవే స్వాహా. ఓం వాసుదేవాయ విద్మహే సుధాహస్తాయ ధీమహి తన్నో ధన్వంతరి ప్రచోదయాత్. అథ నవగ్రహ ప్రార్థనా. ఆరోగ్యం పద్మబంధుర్వితరతు నితరాం సంపదం శీతరశ్మిః. భూలాభం భూమిపుత్రః సకల గుణయుతాం వాగ్విభూతిం చ సౌమ్యః. సౌభాగ్యం దేవమంత్రి రిపుభయశమనం భార్గవః. శౌర్యమార్గిః దీర్ఘాయుః సైంహికేయః. విపులతరయశః కేతుః ఆచంద్రతారం. అరిష్టాని ప్రణశ్యంతు దురితాని భయాని చ. శాంతిరస్తు శుభం మేస్తు గ్రహాః కుర్వంతు మంగళం. అధ క్షమా ప్రార్థనా. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ భగవత్ సమర్పణం. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయేర్ధినాం. శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. శ్రీ అవధూతాశ్రమము బోధానంద సత్యారామూర్తి ఆర్యుల గోసేవాశ్రమము మరియు వృద్ధాశ్రమము పడాల. ఆశ్రమములో గోసేవ గోవుల దానము స్వీకరించుట. మీ నవగ్రహ దోషములు పోవుటకు గోపూజ చేయబడును. మూలికా వైద్యము గోపంచగవ్య వైద్యము చేయబడును. యంత్రములు తావీదులు ఇవ్వబడును. శాంతి హోమములు చేయబడును. మీ ఆత్మీయుల పుట్టినరోజు పెళ్లి రోజు మరియు వర్ధంతి వంటి ముఖ్యమైన దినములలో గోసేవ లేదా అన్నదానం చేయదలిచిన వారు సంప్రదించండి. మా వృద్ధాశ్రమంలో ఖాళీలు కలవు. చేరదలిచిన వారు సంప్రదించండి. శ్రీ 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 స్వామి బోధానందగిరి శ్రీ అవధూతాశ్రమము అయ్యప్ప స్వామి గుడి దగ్గర పడాల, తాడేపల్లిగూడెం 2. సెల్ నంబర్స్ 7981356374 96180341138.